शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ డయట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేసిన సందర్భంగా, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ చేసిన సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో, అదేవిధంగా మన జిల్లాలో కూడా అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లోనూ, గురుకుల పాఠశాలల్లోనూ, తర్వాత మన వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి చెందిన హాస్టల్స్లోనూ మనం ఈరోజు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ ఒక కామన్ డయట్ ప్లాన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే అన్ని సొసైటీస్కి సంబంధించిన సంస్థల్లోనూ, తర్వాత కేజీబీవీల్లోనూ, హాస్టల్స్లోనూ కూడా సేమ్ డయట్ ఉంటుంది. ఇప్పుడు మనకి చూస్తే దాదాపు 8 ఏళ్ల తర్వాత మనకి ఈ డయట్ ఛార్జెస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్కి వస్తే 16 ఏళ్ల తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఈ సంస్థల్లో ప్రొవైడ్ చేయడంతో పాటుగా వారి హెల్త్ నీడ్స్ కానీ, ముఖ్యంగా వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్, చాలా బ్యాలెన్స్డ్ ఫుడ్ వాళ్ళకి అందజేయాలి. ఎందుకంటే మంచి ఆహారం తీసుకుంటేనే వాళ్ళు చాలా బాగా కూడా చదువుకోగలుగుతారు, పర్ఫామ్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ న్యూట్రిషియస్ నీడ్స్ మీద కూడా ఫోకస్ పెట్టి ఈ డయట్ ప్లాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి అందరికీ కూడా పంపించడం జరిగింది. ఆ డయట్ ప్లాన్ని ఈరోజు మనం లాంచ్ చేసుకున్నాము. దాంతోపాటుగా మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా చాలా ఇనిషియేటివ్స్ మనకి ఎడ్యుకేషన్లో కూడా జరుగుతూ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, మన జిల్లాకు ఒక 2 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మంజూరు అవడం జరిగింది. దేవరకద్ర చిన్న చింతకుంట మండలంలో, అదేవిధంగా మనకి జడ్చర్ల నియోజకవర్గంలో బాల్నగర్ మండలంలో కూడా మనం ఈ 2 నియోజకవర్గాల శంకుస్థాపన కూడా చేసుకున్నాము. త్వరలోనే అవి నిర్మాణంలోకి వచ్చి పూర్తయితే అక్కడ కూడా ప్రతి సంస్థలో దాదాపు 2500 మంది పిల్లలకి అన్ని రకాల వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో మనం ఎడ్యుకేషన్, మిగతా సౌకర్యాలు, వాళ్ళకి క్రీడా సౌకర్యాలు అన్నీ కూడా మనం అక్కడ కల్పించడం జరుగుతుంది. సో దాంట్లోనే భాగంగా ఈరోజు మనం ఈ పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్, ఈ డయట్ ప్లాన్ లాంచ్ చేస్తున్నాము. దీంతో పాటుగా ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఫుడ్ సేఫ్టీ. అంటే మనకి ఈ కిచెన్ కానివ్వండి, స్టోర్ రూమ్ కానివ్వండి, వీటికి పరిశుభ్రత ఎట్లాగా ఉండాలి, అంటే వాటిని అసలు ఎలాగ స్టోర్ చేసుకోవాలి, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఒక మనకి హ్యాండ్ బుక్ కూడా తయారు చేసి ఈరోజు మనకి పంపించడం జరిగింది. త్వరలోనే ఈ హ్యాండ్ బుక్ మీద కూడా అందరికీ ట్రైనింగ్స్ అనేది ఏర్పాటు చేస్తాము. అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చాము, మరొక రౌండ్ ఆఫ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ కూడా ఇచ్చి మన జిల్లాలో ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది.